చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం తమ్మిడిహట్టి దగ్గర గతంలో 2009లో అనుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి అనుకున్న ప్రాజెక్టును నిర్మించాలనుకుంటుంది. మరొకసారి ఏం చెప్తారు? 2009 నుంచి వెళ్ళి 2024-25 వరకు వాస్తవంగా ఏదన్నా ఒక్క పర్మిషన్ ఉంటే కట్టుకోమనండి. వాస్తవం లేదు, మేము కూడా కట్టాలని ప్రయత్నం చేసినాం. కానీ అక్కడ ఏదైతే వాస్తవంగా ఏంటంటే అక్కడ ఏ పర్మిషన్ లేవు. అక్కడ కర్ణాటక ఏదైతే మహారాష్ట్ర ఒప్పుకోలేదు. కంప్లీట్ గా 150 మీటర్ల ఎత్తులో కట్టి తీరుతాము, మహారాష్ట్ర వాళ్ళ గవర్నమెంట్తో మాట్లాడాలని చెప్పి ఇప్పటికే అధికారులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అదే అంశంలో మరి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు కూడా దీంట్లో దానిపైన ట్వీట్ చేయడం కావచ్చు. ఓవరాల్గా మరి తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించాలంటారా, ఏం చెప్తారు? నేనేమంటున్నా, రెండు పిల్లలు కట్టలేనోడు తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడతానంటే తెలంగాణ సమాజం నమ్మదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు. ఆడ వాటర్ లేవని క్లియర్ గా ఏదైతే సిడబ్ల్యూసీ చెప్పింది, అదే విధంగా ఆడ కట్టినా కూడా వాస్తవంగా ఏదో 60 టీఎంసీల కంటే ఎక్కువ కూడా ఉండవు అన్నది కూడా క్లియర్ గా చెప్పిళ్ళు. ఇంకేం ఉండదండి ఆడ. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వాస్తవం కట్టమనే చెప్తున్నాం మేము. ఇంకో నేను కట్టాలనుకుని ఏదైతే ఈయన దోపిడీకి తెరదీసినప్పుడు, ఎందుకంటే మొబిలైజేషన్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కోట్లు తిన్నదని అందరికీ తెలుసు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ధనార్జన కోసమే వచ్చేది తప్ప ఉన్న ప్రాజెక్టు కట్టుకోరా నాయన అంటే దానికి శాతం అవుతుంది. కానీ ఇప్పుడు ఏదంటారు చూసినావా, ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని అంశాలు మాట్లాడితే ఎట్లుంటదంటే, కాళేశ్వరం విషయంలో ఏం చేసినామన్నది ప్రజల ముందున్నది. వాస్తవంగా ఏంటంటే 2 పిల్లలు కుంగిపోయినది వాస్తవం. ఇక వీళ్ళు దాని విషయంలో ఏం చేయలేదన్నది కూడా వాస్తవం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే, ఇప్పుడు ఆడ ఒక అటవీ విభాగానికి సంబంధించి అక్కడ ఏంటంటే ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ ఉన్నది కాబట్టి ఆడ పర్మిషన్లు రావన్నది జగమెరిగిన సత్యము. ఇప్పుడు మళ్ళీ మేము కడతామని ఆడ చిన్న టెండర్లు పిలిచి మొబిలైజేషన్ పేరిట మళ్ళీ ఈ 3 ఏళ్ళు దోపిడీకి పాల్పడడానికి తప్ప ఆడ వాస్తవంగా ఏం జరగదు. ఎందుకంటే 2009 నుంచి 2014 దాకా కూడా ఎవరి గవర్నమెంట్ ఉందో కూడా చూసుకోవచ్చు. మరి అప్పుడు ఎందుకు చేత కాలేదు? అప్పుడు వాళ్ళ గవర్నమెంటే ఉన్నది. అప్పుడు వాళ్ళ ఇప్పుడు ఏదైతే పై భాగంలో ఉన్న ఏదో మహారాష్ట్ర ఎవరి గవర్నమెంట్ ఉన్నది, ఇప్పుడు వాళ్ళ గవర్నమెంటే ఉన్నది. ఇక్కడ వాళ్ళ గవర్నమెంట్, సెంట్రల్ వాళ్ళ గవర్నమెంటే ఉన్నది. 3 దిక్కుల వాళ్ళ గవర్నమెంట్ ఉన్నా కూడా వాళ్ళు కట్టలేదు. బ్లాక్ మెయిల్ చేసి అరెస్ట్ చేయనీకి చూస్తే పాపం ఆయన ముంబై పారిపోయింది ఎల్ఎన్టీకి సంబంధించిన అధికారి. అది మర్చిపోతామా అండి? అదే విధంగా అయితే హరీష్ రావు గారు 37 మంది ఉన్నారు అసెంబ్లీలో అని చెప్పి మాట్లాడినని చెప్తున్నారు. అసలు ఏంటంటే ఇప్పుడు ఇద్దరికి సంబంధించి వాళ్ళు క్లియర్ గా ఒప్పుకున్నారు, మిగతా వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి ఆ లెక్క చెప్పడం జరిగింది తప్ప అత్యధికమైన మాటలు మాట్లాడుకుంటే, ఎందుకంటే 10 మంది పార్టీ మార్పులు అన్నది ఎవరికైనా తెలుసు. ఆఖరికి స్పీకర్ కు తెలుసు, ఏదో ఎలక్షన్ కమిషన్ కు తెలుసు, అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, అదే విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరునికి తెలుసు. రేపు పుట్టబోయే బిడ్డ నుంచి వెళ్ళి వాస్తవంగా చెప్పాలంటే చనిపోయి ఏదైతే కాటి మీద పండుకున్న వాళ్ళకు కూడా తెలుసు. అంటే ఇంకెందుకంటే దుర్మార్గులు. వాస్తవంగా చెప్పాలంటే ఈ 21 నెలలుగా వీళ్ళు చేసే అరాష్ట్రకమైన దూష్టకమైన పరిపాలనను ఏదైతే కాన్సన్ట్రేషన్ పడకుండా ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చేస్తున్నారు తప్ప. ఒక నిమిషం అండి, లాస్ట్ క్వశ్చన్, ఎందుకంటే మీరు అడిగిన దానికి ఎవరైనా ప్రాజెక్ట్ కట్టద్దని ఇప్పుడు కట్టండి. ఇంకా వాస్తవంగా చెప్పాలంటే 965 టీఎంసీలు మన గోదావరి మీద రావాలి. మనం ఇప్పుడు 400 నుంచి 500 వరకే కట్టినాం. అదే విధంగా ఇంకా కూడా వాస్తవంగా 400 నుంచి 500 ఓడద్దంటాడు. ఇంకా ప్రాజెక్ట్ నిర్మించమని చెప్తున్నాము. నువ్వు నిర్మించవు, నీళ్ళు లేని కాడికి పోతావు, పర్మిషన్ లేని కాడికి పోతావు, ఆడగడతా ఈడగడతా అంటో. నేను చెప్తున్నా ముక్కు నేలకు రాస్తాడు వీళ్ళు కడితే 3 ఏళ్లలో. నేను చెప్తున్నా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవంగా చెప్పాలంటే 55 ఏళ్ళు ఎక్కువ పాలించిందండి దేశాన్ని. దాని తర్వాత టీడీపీ కొంచెం పరిపాలించింది ఇక్కడ ఏదైతే తెలంగాణకు సంబంధించి. నేను సూటుగా చెప్తున్నా, ఒక్కవేళ ఏదైతే వీళ్ళు సుదీర్ఘంగా 40-50 ఏళ్ళున్న తెలంగాణను పాలించిన వాళ్ళు గోదావరి ఏదైతే 750 కిలోమీటర్ ప్రవాహం ఉంటుందో దాని మీద ఒక్క ప్రాజెక్టు కట్టిన వాళ్ళు ఇంకా వచ్చి మళ్ళీ కడతాంటే ఒక ఎస్ఆర్ఎస్పీ తప్ప గోదావరి మీద మళ్ళీ ధవళేశ్వరం దాకా ఒక్క ప్రాజెక్ట్ కట్టిన దుర్మార్గు మళ్ళీ వచ్చి మేము కడతామంటే ఎవ్వరు నమ్మడండి. తెలంగాణ ప్రజలు టీఎంసీల గురించి తెలుసుకోవాలి, నీటి వాటర్ల గురించి తెలుసుకోవాలి. నేను పదే పలుమార్లు రామూర్తి గారు తెలుగు రాష్ట్రాల్లో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే నిర్మించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శ్రీనివాస్ గారు తెలుగు రాష్ట్రాల్లో అన్నప్పుడు వాస్తవంగా గోదావరి మీద గారు ఒక ఎస్ఆర్ఎస్పీ తప్ప ఎవరు ధవళేశ్వరం వల్ల 750 కిలోమీటర్ల గోదావరి నీటి ప్రవాహంలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు వాళ్ళు. వాస్తవంగా మళ్ళా ఏదైతే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత క్లియర్ గా చెప్తా, ఎస్ఆర్ఎస్పీ తర్వాత వాస్తవంగా ఎల్లంపల్లి తర్వాత వాస్తవంగా సుందిల్ల తర్వాత వాస్తవంగా చెప్పాలంటే ఏదైతే అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత ఏదైతే సమ్మక్క సాగర్, దాని తర్వాత సీతమ్మ సాగర్, ఇవన్నీ కట్టుకుంటే పోయినాయి. ఇవన్నీ కట్టుకుంటేనే ఇప్పుడు నీళ్లు వచ్చినాయి, నిధులు వచ్చినాయి. అదే విధంగా వాస్తవంగా చెప్పాలంటే కరెంట్ కూడా ఉత్పత్తి చేసినాం.
ఎన్ని ఉత్పత్తి చేసినాం, ఏ విధంగా ఉత్పత్తి చేసినాం అనేది కూడా చెప్తా. రాష్ట్రానికి వాస్తవంగా చెప్పాలంటే కాళేశ్వరం ద్వారా ఏదైతే మేము 40 లక్షల కోట్ల ఎకరాలకు నీళ్లు అందిస్తారనుకున్నాం 20 లక్షల దాకా రీచ్ అయినాం. ఇంకేందండి వాస్తవంగా ఇప్పటిదాకుంటే కూడా ఇంకెక్కువ వచ్చు. ఎందుకంటే వీళ్ళకు ఒక ఐడియాలజీ లేదు, ఒక పరిపాలన పరంగా కొంచెం నిర్ణయాలు తీసుకోవడం రాదు. వాస్తవంగా చెప్పాలంటే అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం. వాస్తవంగా అయితే అడ్మినిస్ట్రేషన్ పవర్ అనేది ఎవరి చేతులు లేదండి. ఓకే, ప్రాజెక్టులు నిర్మించింది కాంగ్రెస్, బ్యారేజీలు నిర్మించింది బీఆర్ఎస్. సో ఓవరాల్గా మీరు మీ హయాంలో నిర్మించిన బ్యారేజ్లు ఏవి కూడా బ్యారేజ్లు నా క్వశ్చన్ కానివ్వండి రామ్మూర్తి గారు, మీ హయాంలో నిర్మించిన 3 బ్యారేజీలు పనికిరావు, కాళేశ్వరం కూలేశ్వరం అయింది. సో దాంట్లో బ్యారేజీలకు ప్రాజెక్టులకు మీరు తేడా గమనించట్లేదు. సో ఎల్లంపల్లి ప్రాజెక్టే ఇప్పుడు కాళేశ్వరం మీరు ఏదైతే చెప్తారో